హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో ఒక ఫ్యామిలీని చూపిస్తారు. వాళ్ళు కరీబియన్ సముద్రం మధ్యలో ఒక బోటులో ఉంటారు. ఆ ఫ్యామిలీ బెన్ అనే అబ్బాయి పుట్టినరోజు సెలబ్రేట్ చేయడానికి సముద్రం మధ్యలోకి వస్తారు. ఈ ట్రిప్ ఒక మధురమైన జ్ఞాపకంగా మార్చుకోవాలని వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఆ సంతోషం కొద్దిసేపే నిలుస్తుందని వాళ్ళకు తెలియదు. కొంతసేపటి వరకు అంతా బాగానే నడుస్తూ ఉంటుంది. అందరూ సముద్రం వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు బెన్ వాళ్ళ అమ్మ జూలియా స్విమ్మింగ్ చేయడానికి సముద్రంలోకి దూకుతుంది. ఆ సమయంలో బెన్, అతని నాన్న టామ్ ఫిషింగ్ చేయడంలో బిజీగా ఉంటారు. కానీ అప్పుడే అకస్మాత్తుగా జూలియాకు సముద్రంలో ఏదో పెద్ద వస్తువు తన చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఆమె అటు ఇటు చూస్తుంది. కానీ ఏమీ కనిపించదు. అంతలోనే ఎవరో ఆమెను సముద్రం లోపలికి లాగేస్తారు. అదే సమయంలో వాళ్ళ బోటు మీద ఉన్న పరికరాలు వేగంగా వాటి డైరెక్షన్‌లు మార్చుకోవడం మొదలుపెడతాయి. ఏదో పెద్ద ప్రమాదం జరగబోతున్నట్లుగా ఉంటుంది. బెన్, టామ్ ఫిషింగ్ చేయడంలో బిజీగా ఉండడం వల్ల ఈ మారుతున్న పరిస్థితులని సరిగ్గా అర్థం చేసుకోలేరు. మరోవైపు జూలియా కొన్ని సెకండ్లలోనే తన బోటు నుంచి చాలా దూరం వచ్చేసి మునిగిపోతున్నానని గ్రహిస్తుంది. తనని తాను కాపాడుకుంటూ టామ్‌ను గట్టిగా పిలవడం మొదలుపెడుతుంది. కానీ జూలియా బోటుకు చాలా దూరంగా ఉండడం వల్ల ఎవరికీ ఆమె కనిపించదు, వినిపించదు. ఇక్కడే జూలియాకు సముద్రపు నీరు వేగంగా వెనక్కి వెళుతున్నట్లు అనిపిస్తుంది. జూలియా తన కూతురు క్యాసీని పిలవడం మొదలుపెడుతుంది. కానీ క్యాసీ హెడ్‌ఫోన్స్ పెట్టుకొని సన్‌లైట్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. జూలియా స్విమ్మింగ్ చేయడానికి సముద్రంలోకి దూకిందని బెన్‌కు, క్యాసీకి, టామ్‌కు అస్సలు తెలియదు. జూలియా నెమ్మదిగా వాళ్లకు ఇంకా దూరమైపోతూ ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు టామ్‌కు జూలియా అరుపులు మెల్లగా వినిపిస్తాయి. అతను జూలియాను చూసి ఆమెను కాపాడడానికి వెంటనే నీళ్లలోకి దూకేస్తాడు. మరోవైపు బెన్ బోట్ ఇంజిన్ స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు. అదృష్టవశాత్తు టామ్ జూలియాను మునిగిపోకుండా కాపాడతాడు. వాళ్ళ బోటు దగ్గరికి రాగానే బెన్, క్యాసీ ఇద్దరూ వాళ్ళని బోటు పైకి లాగుతారు. అలా జూలియా ప్రాణాలు దక్కుతాయి. బోటు మీదకు వచ్చాక టామ్ తన కూతురు క్యాసీ మీద కోప్పడతాడు. నీ ధ్యాస ఎక్కడ ఉంది? మీ అమ్మ స్విమ్మింగ్ చేయడానికి సముద్రంలోకి దిగినప్పుడు తనను గమనిస్తూ ఉండమని చెప్పాను కదా అని అరుస్తాడు. క్యాసీ సారీ చెప్పి నేను హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నాను అని అంటుంది. సరే, ఇప్పుడు జూలియా సేఫ్‌గా ఉంది. టామ్ ఇక ఎవరూ చెప్పకుండా స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళకూడదు. వెళ్ళినా ముందుగా ఎవరికైనా చెప్పాలి అని అంటాడు. అందరూ టామ్ మాటకు ఒప్పుకుంటారు. ఇక రాత్రి అవ్వబోతుంది. అందుకే వాళ్ళందరూ బెన్ బర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతారు. రాత్రి బర్త్‌డే సెలబ్రేట్ చేశాక క్యాసీ బాయ్ ఫ్రెండ్ నుంచి వీడియో కాల్ వస్తుంది. క్యాసీ అతనికి తాము బోట్‌లో చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తుంది. కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ మీరందరూ త్వరగా ఒడ్డుకు రావాలి. ఇక్కడ టీవీలో ఏదో చాలా పెద్దది జరగబోతుందని, అది మొత్తం ప్రపంచానికి చాలా అసాధారణంగా ఉంటుందని చెబుతున్నారు అని అంటాడు. ఇది వినగానే క్యాసీ తన బాయ్ ఫ్రెండ్ వెనక సిటీలో చాలా పెద్ద తుఫాన్ వస్తున్నట్లు గమనిస్తుంది. ఇది చూసి ఆమె కొంచెం కంగారు పడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు అస్సలు సేఫ్ ప్లేస్‌లో లేరు. ఆమె అతనితో ఇంకా మాట్లాడుతుండగానే వాళ్ళ కనెక్షన్ కట్ అయిపోతుంది. ఈ విషయం ఆమె వెళ్లి వాళ్ళ అమ్మానాన్నలకు చెప్తుంది. దాంతో వాళ్ళు తమ బోటు సేఫ్టీని చెక్ చేయడం మొదలుపెడతారు. చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళ బోటు చుట్టూ చాలా తిమింగలాలు, షార్క్‌లు తిరుగుతున్నట్లు గమనిస్తారు. నిజానికి ఆ ప్రాంతంలో తిమింగలాలు గాని, షార్క్ చేపలు గాని అస్సలు ఉండవు. టామ్ ఒక ఓషన్ ఎక్స్‌ప్లోరర్ కాబట్టి ఏదైనా పెద్ద భయంకరమైన తుఫాను వచ్చే ముందు మాత్రమే తిమింగలాలు, షార్కులు ఇలా ప్రవర్తిస్తాయని అతనికి తెలుసు. రాబోయే భయంకరమైన తుఫాను గురించి వాళ్లకు ఒక అంచనా వచ్చేసింది. కానీ దానికంటే ముందు వాళ్ళు షార్కులతో వ్యవహరించాలి. వాళ్ళు ఏదైనా చేసేలోపే ఆ సమయంలో వాళ్ళ బోటుకు ఒక గట్టి దెబ్బ తగులుతుంది. వాళ్ళందరూ చాలా భయపడిపోతారు. బోటు కింది భాగానికి ఏదో పెద్ద జీవి తగిలిందని టామ్ అర్థం చేసుకుంటాడు. దాన్ని చెక్ చేయడానికి టామ్ నీళ్ల కిందకి వెళ్తాడు. బోటు కింద చాలా పెద్ద డెంట్ పడి ఉందని చూస్తాడు. అది తప్పకుండా ఏదో పెద్ద షార్క్ చేసిందే. ఇది చెక్ చేసి టామ్ మళ్ళీ పైకి వచ్చేసరికి అతని భుజం మీద చాలా లోతైన గాయం ఉంటుంది. ఇది చూసి జూలియా అతని గాయానికి కుట్లు వేస్తుంది. ఇక్కడ టామ్ తన ఫ్యామిలీతో షార్క్ ఇచ్చిన ఈ దెబ్బ వల్ల ఇంజన్ పాడైపోయింది. మనం బోటును ముందుకు తీసుకెళ్లలేమని చెబుతాడు. వాళ్ళందరూ సముద్రం మధ్యలో చిక్కుకుపోయారు. ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఎవరినైనా సహాయం కోసం పిలవడం. కానీ క్యాసీ బయట సహాయం కోసం కాల్ చేయడానికి వెళ్ళినప్పుడు సిగ్నల్స్ కూడా లేవు. వాళ్ళ బోటు కమ్యూనికేషన్ సిస్టమ్ ఏ సిగ్నల్స్‌ను పట్టుకోలేదు. అకస్మాత్తుగా ఇవన్నీ ఎందుకు ఆగిపోయాయని వాళ్ళందరూ చాలా కంగారు పడతారు. ఈ కష్ట సమయంలో టామ్ తమ దగ్గరున్న తిండి సామాగ్రిని చెక్ చేస్తాడు. వాళ్ళ దగ్గర కేవలం 4 రోజులకు సరిపడా ఆహారం మాత్రమే ఉంటుంది. కానీ బ్రతకడానికి వాళ్లకు ఒక చిన్న ఆశ ఉంది. వాళ్ళు ఒక షిప్పింగ్ రూట్‌లో ఉన్నారు. ఇక్కడ నుంచి ఏదో ఒక షిప్ వెళ్తూ వాళ్ళని చూసి కాపాడుతుందని వాళ్ళ నమ్మకం. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో వాళ్లకు బయట నుంచి ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. వాళ్ళు బయటికి వెళ్లి చూస్తే ఒక పెద్ద ఉల్క వాళ్ళ వైపే వస్తూ ఉంటుంది. అది వాళ్ళ షిప్‌ను ఢీకొట్టొచ్చు. దాని నుంచి తప్పించుకోవడానికి టామ్ వెంటనే తన బోటు ఇంజిన్‌ను స్టార్ట్ చేస్తాడు. కానీ అలా చేస్తే తన బోటు నాశనమైపోతుందని అతనికి తెలుసు. అయినా అలాగే చేస్తాడు. వాళ్ళు బోటు ఇంజిన్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది.
కానీ వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ అతను ఇంజిన్ స్టార్ట్ చేసి బోట్‌ను ముందుకు తీసుకెళ్లకపోతే ఆ ఉల్క నేరుగా వాళ్ళను ఢీకొట్టేది. ఆకాశం నుంచి పడుతున్న ఈ వస్తువులు నిజానికి శాటిలైట్‌లని టామ్ చూస్తాడు. అందుకే అకస్మాత్తుగా రేడియో, టెలిఫోన్ సిగ్నల్స్ పనిచేయడం మానేశాయని అర్థం చేసుకుంటాడు. వాళ్ళందరూ ఈ ప్రమాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే మరో ఉల్క వాళ్ళ వైపు దూసుకువస్తుంది. ఇప్పుడు తమను తాము కాపాడుకోవడానికి వాళ్ళు ఏమీ చేయలేరు. అందుకే వాళ్ళు బోటు కింద భాగానికి వెళ్లి లైఫ్ జాకెట్లు వేసుకుంటారు. ఒకవేళ బోటు తిరగబడినా వాళ్ళందరూ నీళ్లలో మునిగిపోకుండా ఉంటారని, వాళ్ళు బోటు లోపల ఉన్నప్పుడు బోటు చాలా వేగంగా కుదుపులకు లోనవుతుంది. ఇక తాము బ్రతకలేమని వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. అప్పుడే అకస్మాత్తుగా వాళ్ళకొక పెద్ద శబ్దం వినిపిస్తుంది. వాళ్ళందరూ స్పృహ తప్పి పడిపోతారు. వాళ్లకు స్పృహ వచ్చేసరికి తాము బ్రతికే ఉన్నామని తెలుసుకుంటారు. గాయాలైతే అయ్యాయి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ బోటులో ఎన్నో చిన్న పెద్ద రంధ్రాలు పడినా వాటి నుంచి నీరు లోపలికి రావడం లేదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం తమ బోటు నుంచి బయటకు వచ్చి ఆ దృశ్యం చూసి షాక్ అవుతారు. వాళ్ళ బోటు కింద నీళ్ళే లేవు. బోటు చుట్టూ నేల మీద చేపలు పడి ఉంటాయి. వాళ్ళ బోటు ఒక నిర్మానుష్యమైన కొండ ప్రాంతంలో ఉంది. వాళ్ళేదో వేరే ప్రపంచానికి వచ్చినట్లుగా ఉంది ఆ ప్రదేశం. ఆ ప్రదేశం పూర్తిగా మారిపోయింది. నిన్న రాత్రి వరకు నీళ్లున్న చోటు ఇప్పుడు ఎత్తైన కొండలు, గుంతలతో నిండిపోయినట్లు కనిపిస్తుంది. వాళ్ళు తాము ఏదో ఎడారిలో లేమని, ఇప్పటికీ సముద్రం మధ్యలోనే ఉన్నామని త్వరలోనే గ్రహిస్తారు. కేవలం ఇక్కడి సముద్రపు నీరంతా వేరే చోటుకి వెళ్ళిపోయిందని అర్థం చేసుకుంటారు. వెంటనే టామ్ తన కంపాస్ తీసి డైరెక్షన్ చూడటం మొదలుపెడతాడు. భూమితో ఏదో గడబిడ జరిగిందని అతను అర్థం చేసుకుంటాడు. భూమి ధృవాలు మారిపోయాయి. నార్త్ పోల్ స్థానంలో సౌత్ పోల్ వచ్చింది. సౌత్ పోల్ స్థానంలో నార్త్ పోల్ వెళ్ళిపోయింది. అందుకే ముందు నేల మీద నివసించే ప్రజల చోటికి సముద్రపు నీరంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు సముద్రం ఉన్న చోట నేల ఏర్పడింది. ఈ విషయం తెలిసాక వాళ్ళందరూ షాక్ అవుతారు. టామ్ వాళ్లకు చెప్పిన మరో భయంకరమైన విషయం ఏంటంటే, ఈ మార్పుల మధ్య నేల మీద బ్రతుకున్న మనుషులందరూ చనిపోయి ఉంటారు. ఈ మాట క్యాసీని చాలా బాధ పెడుతుంది. ఆమె తనను తాను క్యాబిన్‌లో బంధించుకుంటుంది. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ ఇక ఈ ప్రపంచంలో లేడని ఆమెకు అర్థమైపోతుంది. కానీ మరికొద్ది సేపట్లో వాళ్లకు తెలియబోయే మరో విషయం ఉంది. ఆ మాట విని వాళ్ళ కాళ్ల కింద భూమి కంపించినట్లవుతుంది. ఆ తర్వాత జూలియా మిగిలిన ఆహారాన్ని సేకరించడం మొదలుపెడుతుంది. బెన్ తన బర్త్‌డే బెలూన్స్ అన్నిటిని గాల్లోకి వదులుతాడు. ఎవరైనా బ్రతికుంటే వాళ్ళ దగ్గరికి వస్తారని, అందరూ కలిసి ఈ పరిస్థితిని ఎదుర్కోవచ్చని అతని ఆలోచన. ఆ తర్వాత టామ్ రేడియో ద్వారా ఎవరితోనైనా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అవతల నుంచి ఏ రెస్పాన్స్ రాదని అతను అనుకుంటాడు. కానీ ఆశ్చర్యంగా అతనికి రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ నాటో అనే ఒక కెప్టెన్ నుంచి వస్తుంది. అతనికి కూడా సముద్రం షిఫ్ట్ అయిన విషయం తెలుసు. ఎందుకంటే అతను కూడా టామ్ ఫ్యామిలీ లాగే తన సబ్‌మెరైన్‌లో ఉన్నాడు. టామ్ కెప్టెన్‌ను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేం ఏం చేయాలి అని అడుగుతాడు. ఇక్కడ కెప్టెన్ వాళ్ళందరికీ ఒక విషయం చెప్తాడు. అది విని వాళ్ళ కాళ్ళ కింద మళ్ళీ భూమి కంపించినట్లవుతుంది. కెప్టెన్ టామ్‌తో భూమి ధృవాలు మారాయి కదా! అవి సుమారు ఒక వారంలో మళ్ళీ తమ స్థానానికి తిరిగి వస్తాయి. అంటే ఒక వారం తర్వాత సముద్రం మళ్ళీ తన స్థానానికి వస్తుంది. అప్పుడు దాని అలలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి అని చెప్తాడు. అందుకే కెప్టెన్ టామ్‌తో నేనైతే సబ్‌మెరైన్ ద్వారా బ్రతికేస్తాను. కానీ నువ్వు త్వరగా నీకోసం ఏదైనా ఎత్తైన ప్రదేశం చూసుకొని అక్కడికి వెళ్ళిపో. అక్కడ నీవు బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తాడు. ఈ మాట వినగానే జూలియా వెంటనే తన పిల్లలను ప్యాకింగ్ చేసుకోమని చెప్తుంది. టామ్ కెప్టెన్‌తో మీ సబ్‌మెరైన్‌లో కూడా బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు నా ఫ్యామిలీని ఉంచుకోగలరా అని అడుగుతాడు. కెప్టెన్ తప్పకుండా బ్రదర్. నేను అలా చేయాలనుకుంటున్నాను. కానీ చేయలేను. ఎందుకంటే నా సబ్‌మెరైన్‌లో నా స్నేహితుడు ఒకడు చనిపోయాడు. ఇక్కడ కేవలం ఇద్దరికి మాత్రమే చోటు ఉంది. నేను ఒకరిని ఉంచుకోగలను కానీ అయినా ఒకరు బయటే ఉండాల్సి వస్తుంది అని చెప్తాడు. ఇక్కడ టామ్ కెప్టెన్‌తో దయచేసి నా ఇద్దరు పిల్లలను ఎలాగైనా ఉంచుకోండి. దానికి బదులుగా మా దగ్గర మిగిలిన ఆహారం మొత్తం మీకే ఇచ్చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో కెప్టెన్ అతని మాటకు ఒప్పుకుంటాడు. కెప్టెన్ టామ్‌కు మాన్యువల్‌గా మ్యాప్‌లో తన లొకేషన్ వివరిస్తాడు. ఆ తర్వాత టామ్ సబ్‌మెరైన్ లొకేషన్‌ను అంచనా వేసి తన భార్యతో మనం కేవలం 2 రోజుల్లో అక్కడికి చేరుకుంటాం. అంటే ఈ సముద్రపు నీరు తిరిగి రాకముందే మనం మన పిల్లలను క్షేమంగా అక్కడికి చేర్చవచ్చు. అలా మన ఇద్దరి పిల్లల ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్తాడు. మరుసటి ఉదయం మీ ఫ్యామిలీ మొత్తం తమ ప్రయాణానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు టామ్ దూరం నుంచి ఒక వింత వ్యక్తి తన కుక్కలతో కలిసి వాళ్ళ వైపు నడుచుకుంటూ రావడం చూస్తాడు. ఆ వ్యక్తికి గాయాలయ్యాయని టామ్ గమనిస్తాడు. అందుకే టామ్ అతనికి సహాయం చేయాలనుకుంటాడు. అతను వాటర్ బాటిల్ తీసుకొని అతని దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యక్తి టామ్ ఇచ్చిన నీళ్లు తాగిన తర్వాత అతనికి థాంక్స్ చెప్పడానికి బదులుగా అతనిపై దాడి చేస్తాడు. ఈ విషయం దూరం నుంచి జూలియా కూడా చూస్తుంది. ఆ వ్యక్తి తన దగ్గరున్న కత్తితో టామ్‌పై దాడి చేసి అతని ప్రాణాలు తీస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి జూలియా వైపు వస్తాడు. ఆమె తన భర్త ప్రాణాలు కాపాడుకోలేకపోయింది. కానీ వెంటనే ఆమె బోటు లోపలికి వెళ్లి క్యాబిన్‌లో తన ఇద్దరు పిల్లలను లాక్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె క్యాసీకి
ఒక ఫ్లేర్ గన్ ఇచ్చి మనం చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించు అని చెప్తుంది. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ వ్యక్తి వాళ్ళ బోటు దగ్గరికి కూడా వచ్చేస్తాడు. అతని నుంచి తప్పించుకోవడానికి జూలియా బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ కిల్లర్ వాళ్ళ బోటులో వెతకడం మొదలుపెడతాడు. అతనికి ఇక్కడ ఆహారం దొరకగానే తినడం మొదలుపెడతాడు. అతను కొన్ని రోజులుగా ఆకలితో ఉన్నట్లుగా ఆహారం మీద పడతాడు. తిన్న తర్వాత అతను జూలియాని వెతకడం మొదలుపెడతాడు. తర్వాత అతను నేరుగా క్యాబిన్ వైపు వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళాక శబ్దం వచ్చిన చోట ఎవరూ లేరని తెలుసుకుంటాడు. నిజానికి జూలియా బోటులో పడిన రంధ్రం నుంచి బయటకు వెళ్ళిపోయింది. కానీ ఆ వ్యక్తి కుక్క జూలియాని చూసి ఆమెపై అరవడం మొదలుపెడుతుంది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో జూలియా ఆ కుక్కను నిశ్శబ్దం చేయడానికి దాన్ని చంపేస్తుంది. తను బోటు కింద దాక్కుంది. ఆ కిల్లర్‌కు ఆమె కనిపించదు. కానీ అతను బయటికి వచ్చి తన కుక్క చనిపోయి ఉండడం చూసి జూలియా బోటు బయట ఉందని అర్థం చేసుకుంటాడు. అతను ఆమెను పట్టుకోవడానికి బోటు కిందకు దిగ్గానే జూలియా మళ్ళీ బోటుపైకి వెళ్లి ఒక పగిలిన అద్దాన్ని దారిలాగా చేసుకొని మళ్ళీ బోటు లోపలికి వస్తుంది. కానీ అప్పటికి జూలియా ఆ వ్యక్తి చేతిలో చిక్కుకుంది. అతను ఆమె జుట్టు పట్టుకుని ఆమెను కొట్టడం మొదలుపెడతాడు. అతను జూలియా గొంతు నొక్కడం మొదలుపెడతాడు. ఆమె ఎలాగోలా తనను తాను కాపాడుకోవడానికి ఆ కిల్లర్‌తో పోరాటం మొదలుపెడుతుంది. క్యాబిన్ నుంచి ఇదంతా చూస్తున్న క్యాసీకి ఫ్లేర్ గన్ ఉపయోగించడానికి ఇదే మంచి సమయమని గుర్తుకు వస్తుంది. ఆమె ఫ్లేర్ గన్ పేలుస్తుంది. దాంతో ఆ వ్యక్తి దూరంగా పడిపోతాడు. కానీ అతనికి పెద్దగా ఏమీ కాదు. కేవలం వాళ్లకు పారిపోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. బోటుకు కూడా నిప్పు అంటుకుంటుంది. ఇప్పుడు జూలియా వెంటనే తన ఇద్దరు పిల్లలను కాపాడడానికి ఆ బోటు నుంచి బయటకు వచ్చేస్తుంది. బోటు నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ కిల్లర్ మరోసారి జూలియాపై దాడి చేస్తాడు. కానీ ఈసారి జూలియా అతన్ని కాలితో తన్ని కింద పడేస్తుంది. బయటకు వెళ్ళాక క్యాసీ, బెన్ తమ తండ్రి డెడ్ బాడీని చూసి ఏడవడం మొదలుపెడతారు. వాళ్ళు ఇదంతా అస్సలు ఊహించుకోలేదు. బెన్ తన తండ్రి చావుకు తానే కారణమని నిందించుకుంటాడు. నేను ఆ బెలూన్స్ పైకి వదలకపోయి ఉంటే ఆ వ్యక్తి వాటిని చూసి ఇక్కడికి వచ్చేవాడు కాదు అని అంటాడు. ఇక్కడ జూలియా కూడా తన భర్తను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ కిల్లర్ కాలుతున్న బోటు నుంచి బయటకు రావడం చూస్తుంది. ఇక వాళ్లకు అక్కడ ఉండడం సేఫ్ కాదు. అందుకే ఆమె తన పిల్లలిద్దరిని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. కొద్దిసేపటికే వాళ్ళు కాలుతున్న బోటు పేలిపోతుంది. పరిగెడుతూ పరిగెడుతూ వాళ్ళు చాలా అలసిపోతారు. అందుకే వాళ్ళు ఒక కొండ వెనుక విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. ఎందుకంటే ఆ కిల్లర్ వాళ్ళను వెంబడించడం మానేశాడని వాళ్ళు అనుకుంటారు. బెన్ అక్కడ కూడా ఏడుస్తూ ఉంటాడు. క్యాసీ అతనికి ధైర్యం చెప్తూ తాగడానికి నీళ్లు ఇస్తుంది. కానీ బెన్ నీళ్లు తాగడానికి కూడా నిరాకరిస్తాడు. జూలియా తన కొడుకును ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు సహాయం కోసమే బెలూన్స్ గాల్లోకి వదిలావు అని నచ్చజెప్తుంది. అప్పుడే జూలియా ఆ కిల్లర్ ఇప్పటికీ వాళ్ళ వెంటే వస్తున్నాడని చూస్తుంది. ఇప్పుడు ముగ్గురు త్వరగా కిల్లర్ నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తడం మొదలు పెడతారు. పరిగెడుతూ పరిగెడుతూ వాళ్ళు చాలా అలసిపోతారు. కానీ వాళ్ళు ఎప్పుడు వెనక్కి తిరిగి చూసినా ఆ కిల్లర్ వాళ్ళ వెంటే వస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు ఆగకుండా పరిగెడుతూనే ఉంటారు. ఒక విషపూరితమైన నీరు ఉన్న ప్రదేశానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి వెళ్తే వాళ్లకు ఏమైనా జరగొచ్చు. కానీ జూలియా తన పిల్లలను అక్కడి నుంచి వెళ్ళమని ఆదేశిస్తుంది. విషపూరితమైన యాసిడ్ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. బెన్‌కు డీహైడ్రేషన్ అయిందని జూలియా గ్రహిస్తుంది. వాళ్ళ దగ్గర కొన్ని చివరి నీటి చుక్కలు మాత్రమే ఉంటాయి. అవి బెన్‌కు ఇస్తారు. కానీ అంత కొద్ది నీటితో అతని దాహం తీరదు. ఇప్పుడు క్యాసీ ధైర్యం కోల్పోతుంది. మనం వెళ్తున్న దారిలో సబ్‌మెరైన్ ఉంటుందో లేదో అని అంటుంది. కానీ జూలియా ఆమెను నోర్ముయ్. నేను చెప్పింది చెయ్యి. మనం ముందుకు వెళ్తాం. నేను మిమ్మల్ని కాపాడుకుంటానని నాకు తెలుసు అని గట్టిగా అంటుంది. జూలియా చెప్పడంతో వాళ్ళు మళ్ళీ నడవడం మొదలుపెడతారు. కొంత దూరం వెళ్ళాక వాళ్లకు ఒక విమానం కనిపిస్తుంది. అది చాలా సంవత్సరాల క్రితం నాశనమై సముద్రంలో పడిపోయి ఉంటుంది. వాళ్ళు విమానం లోపల దాక్కుంటారు. జూలియా తన దగ్గరున్న ఫ్యామిలీ ఫోటో చివరిసారిగా చూస్తుంది. అది వాళ్ళు నిన్న రాత్రి తీసుకున్నది. ఆ ఫోటోను చూసి అందరూ టామ్‌ను గుర్తు చేసుకుంటారు. ఒక్క రోజులో తమ జీవితంలో ఏం జరిగిపోయిందో ఆ ముగ్గురికి నమ్మశక్యంగా లేదు. రాత్రి చాలా ఆలస్యమైంది. వాళ్ళు కూడా అలసిపోతారు. క్యాసీ, బెన్ నిద్రపోతారు. అప్పుడు ఎవరిదో అలికిడికి క్యాసీకి మెలకువ వస్తుంది. ఆమె బయటికి వచ్చి చూస్తే అదే కిల్లర్ వాళ్ళ వెనకాలే వస్తున్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురు ఆ కిల్లర్ నుంచి ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలి. అందుకే క్యాసీ అదే చోట కూర్చొని నిద్రపోతున్నట్లు నటిస్తుంది. కిల్లర్ ఆమె నిద్రపోతుందని అనుకుంటాడు. అతను దాడి చేయడానికి రాగానే జూలియా అవకాశం చూసుకుని వెనక నుంచి దాడి చేస్తుంది. ఈసారి జూలియా చాలా కోపంగా ఉంటుంది. ఆమె అతనిపై అతను చనిపోయే వరకు దాడి చేస్తుంది. చివరికి వాళ్ళ ప్రమాదం తొలగిపోతుంది. జూలియా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఉదయం వాళ్ళు లేచి చూస్తే కిల్లర్ బాడీ చాలా దారుణమైన స్థితిలో ఉంటుంది. ఏదో జీవి దాన్ని కొరికి లోపల నుంచి ఖాళీ చేసింది. దాంతో ఇక్కడ చుట్టుపక్కల ప్రమాదకరమైన జీవులు ఉన్నాయని వాళ్లకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు త్వరగా కెప్టెన్ సబ్‌మెరైన్ ఉన్న చోటుకి చేరుకోవాలి. జూలియా తన మ్యాప్ చూస్తూ ఉంటుంది. మరోవైపు బెన్ నీటి కోసం వెతుకుతూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళాక అతను నీటిని చూసి ఆలోచించకుండా తాగడం మొదలుపెడతాడు. అది విషపూరితమైన చెరువు కాబట్టి జూలియా వద్దని చెప్పింది. కానీ
బెన్ చాలా దాహంతో ఉండడంతో జూలియా మాట వినడు. జూలియా అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్లు తాగకుండా ఆపుతుంది. కానీ అప్పటికే అతను చాలా నీళ్లు తాగేస్తాడు. కొద్దిసేపటికే బెన్ అనారోగ్యానికి గురై నడవలేని స్థితికి చేరుకుంటాడు. అందుకే జూలియా, క్యాసీ అక్కడ ఒక షెల్టర్ కట్టుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడే జూలియాకు వింత శబ్దాలు వినిపిస్తాయి. ఆమె బయటికి వెళ్లి చూస్తే చాలా పీతలు వాళ్ళ వైపు వస్తున్నాయని తెలుసుకుంటుంది. వాటి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు పరిగెత్తడం మొదలు పెడతారు. కొంచెం దూరం వెళ్ళాక వాళ్లకు ఒక చాలా పెద్ద షిప్ కనిపిస్తుంది. అది ఒక కార్గో షిప్. దాని లోపల చాలా కంటైనర్లు కూడా ఉంటాయి. ఇక కంటైనర్లో చాలా మంది ఆశ్రయం పొంది ఉంటారు. ఈ ముగ్గురిని చూడగానే వాళ్ళు కంటైనర్లోకి వెళ్లి దాక్కుంటారు. నిజానికి వాళ్ళు ఈ ముగ్గురు నుంచి పారిపోలేదు. వాళ్ళ వెనకాలే వస్తున్న పీతల నుంచి పారిపోతున్నారు. ఈ ముగ్గురు కంటైనర్ దగ్గరికి వెళ్లి తలుపు తీయడానికి వేడుకుంటారు. కానీ వాళ్ళు తలుపు తీయరు. మరోవైపు పీతల పెద్ద సైన్యం వాళ్ళ వెనకాల ఉంది. అందుకే ఇప్పుడు వాళ్లే ఏదో ఒకటి చేయాలి. వాళ్ళ దగ్గర వేరే దారి లేదు. అందుకే జూలియా ఆమె ఇద్దరు పిల్లలు కంటైనర్ పైకి ఎక్కాలని నిర్ణయించుకుంటారు. జూలియా ముందుగా తన ఇద్దరు పిల్లలను కంటైనర్ పైకి ఎక్కిస్తుంది. ఇప్పుడు జూలియా పైకి ఎక్కుతుండగా ఒక పీత వచ్చి ఆమె కాలు మీద కరుస్తుంది. కానీ ఆమె ఎలాగోలా తన కాలుని విడిపించుకొని పైకి ఎక్కిస్తుంది. ఇప్పుడు జూలియా తన గాయాన్ని తన స్కార్ఫ్తో కట్టుకుంటుంది. ఆ తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. క్యాసీ, బెన్ ఆ పీతలు కంటైనర్ను కొరుక్కుంటూ లోపలికి వెళ్లి అక్కడ ఉన్న వారిపై దాడి చేయడం చూస్తారు. ఇప్పుడు ఆ ప్రజలు తమ దగ్గరున్న ఆయుధాలతోనే పీతలను చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ పీతల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటి ముందు నిలబడలేరు. పీతల కంటైనర్ లోపల ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాయి. మరుసటి ఉదయం జూలియాకు స్పృహ వస్తుంది. ఆమె తన ఇద్దరు పిల్లలు ఇక్కడ లేరని చూస్తుంది. ఆమె నా పిల్లలకు ఏమీ కాలేదు కదా అని భయపడుతుంది. కానీ అప్పుడే దూరం నుంచి క్యాసీ, బెన్ రావడం కనిపిస్తుంది. వాళ్ళు నిజానికి ఆహారం, ఆయుధాల కోసం వెళ్లారు. అయితే ఇప్పుడు ఇక్కడ పీతలు కూడా లేవు. అందువల్ల జూలియా పీతల కరిచిన గాయాన్ని సరిచేసుకుంటూ ఉంటుంది. బెన్ కంటైనర్ లోపల చనిపోయిన వారి వెపన్స్ సేకరిస్తాడు. వాటిని తమ ఆత్మరక్షణ కోసం ఉపయోగించుకోవచ్చు అని. అక్కడ వాళ్లకు కొద్దిగా ఆహారం కూడా దొరుకుతుంది. జూలియా కెప్టెన్ను కాంటాక్ట్ చేస్తుంది. అతను నా పైన ఏవో జీవులు దాడి చేశాయి. ఇప్పుడు నేను చాలా గాయపడ్డాను. నేను మీకు సహాయం చేయలేను అని చెప్తాడు. అంతేకాదు అతను జూలియాకు ఇప్పుడు సముద్రపు నీరు చాలా త్వరగా మళ్లీ తన స్థానానికి రాబోతుంది. అందుకే ఈ సముద్రపు జీవులు మళ్లీ ఇక్కడికి వచ్చాయని కూడా చెప్తాడు. జూలియా ఏడవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే వాళ్లకు సబ్మెరైన్ వరకు వెళ్ళడానికి ఏ డైరెక్షన్లో వెళ్లాలో కూడా తెలియదు. రాత్రంతా పరిగెత్తడంతో వాళ్ళ మ్యాప్ కూడా ఎక్కడ పడిపోతుంది. అందుకే కెప్టెన్ వాళ్ళ సౌలభ్యం కోసం తన ఫ్లేర్ గన్తో గాల్లోకి ఫైర్ చేస్తాడు. బెన్ దాన్ని చూస్తాడు. కానీ ఆ ప్రదేశం వాళ్ళ నుంచి చాలా దూరంగా ఉంటుంది. వాళ్ళు వేగంగా సబ్మెరైన్ వైపు వెళ్లడం మొదలు పెడతారు. కానీ ఇప్పటికీ అక్కడికి చేరుకోవడం అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి చేరుకోవడానికి వాళ్ళు ఒక రాళ్లతో నిండిన దారి గుండా వెళ్ళాలి. అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు వాళ్లకు మళ్లీ ఆ పీతలను ఎదుర్కోవాల్సి రావచ్చు. దీంతో వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఇప్పుడు క్యాసీకి కూడా తన తల్లిపై జాలి కలుగుతుంది. మా అమ్మ పరిస్థితి ఏంటి? కెప్టెన్ మమ్మల్ని ముగ్గురిలో నన్ను, మా అన్నయ్యను సబ్మెరైన్లో ఉంచుకుంటాడు. కానీ జూలియా పరిస్థితి ఏంటి? ఎందుకంటే మరికొద్ది సేపట్లోనే నీళ్లు రాబోతున్నాయి అనుకుంటుంది. జూలియా క్యాసీతో, నువ్వు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం సబ్మెరైన్ వరకు చేరుకున్నాక అక్కడ ఏం చేయాలో నిర్ణయించుకుందాం, పద ముందుకు అని అంటుంది. అక్కడ నుంచి ముందుకు వెళుతున్నప్పుడు వాళ్ళ అదృష్టం వాళ్ళను మరోసారి మోసం చేస్తుంది. అక్కడ కొండ చర్యలు విరిగిపడడం మొదలవుతుంది. జూలియా అందరికంటే వెనుక ఉండగా ఆమె ముందు ఒక పెద్ద రాయి వచ్చి పడుతుంది. ఆమె అక్కడే చిక్కుకుపోతుంది. ఇప్పుడు క్యాసీ తన తల్లి లేకుండా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదు. కానీ ఆమె క్యాసీకి ప్రమాణం చేయిస్తుంది, నువ్వు ఎలాగైనా నిన్ను, నీ తమ్ముడిని కాపాడుకోవాలి అని. అందుకే క్యాసీ తన తమ్ముడిని తీసుకుని ముందుకు వెళుతుంది. వాళ్ళు సబ్మెరైన్ వరకు చేరుకున్నాక అక్కడ వాళ్లకు ఎవరూ కనిపించరు. వాళ్ళిద్దరూ గట్టిగా సబ్మెరైన్ తలుపు కొట్టడం మొదలు పెడతారు. కానీ అప్పుడే వెనక నుంచి కెప్టెన్ వస్తాడు. అతను చాలా దారుణంగా గాయపడి ఉంటాడు. కెప్టెన్, చూడండి, సబ్మెరైన్లో ముగ్గురు కూర్చోవచ్చు. నాకు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. అందులో నేను సబ్మెరైన్లో కూర్చుని నీళ్ళ నుంచి తప్పించుకుని పైకి చేరుకున్నాక నేను బ్రతకలేను అని చెప్తాడు. ఈ మాట విని క్యాసీ వెంటనే వెనక్కి తిరిగి వేగంగా జూలియా వైపు వెళ్తుంది. అక్కడ మళ్లీ ఆ పీతల వరద రావడం మొదలవుతుంది. జూలియా తన గన్తో వాటన్నిటిని షూట్ చేయడం మొదలు పెడుతుంది. కానీ కొద్దిసేపటికి ఆమె బుల్లెట్స్ అన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఏదైనా జీవి వచ్చి ఆమెపై దాడి చేసే ముందు క్యాసీ పైనుంచి ఆమెకు చేయందిస్తుంది. చివరికి జూలియా ఆమె సహాయంతో అక్కడి నుంచి బయటపడడంలో సక్సెస్ అవుతుంది. వాళ్ళు త్వరగా పరిగెత్తుకుంటూ సబ్మెరైన్ వరకు వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ సమయం వృధా చేయకుండా సబ్మెరైన్ లోపలే కూర్చుంటారు. ఆ భయంకరమైన పీతలు కూడా వాళ్ళ వెనకాలే వస్తాయి. కానీ అప్పుడే ఒక చాలా పెద్ద భయంకరమైన సముద్రపు అల వాళ్ళ వైపు రావడం కనిపిస్తుంది. అది కొన్ని వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది. చూడ్డానికి చాలా ప్రమాదకరంగా ఉంటుంది.
అది వేగంగా, బలంగా వాళ్ళ సబ్‌మరీన్ వచ్చి ఢీకొడుతుంది. దీంతో వాళ్ళు స్పృహ తప్పి పడిపోతారు. జూలియాకు స్పృహ వచ్చేసరికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ సబ్‌మరీన్ నీళ్ళల్లో లేదు. ఆ పెద్ద సముద్రపు అల వాళ్ళ సబ్‌మరీన్‌ను ఒక సిటీలోకి తీసుకొచ్చింది. ఆ సిటీ పూర్తిగా నాశనమైపోయి ఉంటుంది. దాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. భూమిపై నుంచి మనుషుల జాడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.